హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రజాను తెలంగాణ చింటూ. మహిళా కళా వైభవం అని ఒక ఈవెంట్ జరుగుతుంది విజయవాడ సాయి జ్యువెల్ కన్వెన్షన్ హాల్ బెన్ సర్కిల్లో. ఆ ఈవెంట్కే నేను వచ్చానమాట. యాక్చువల్గా ఈ ఈవెంట్లో శారీ ప్రీప్లేటింగ్, బ్రైడల్ సెమినార్, ఫ్యాషన్ షో ఇలా 3 కేటగిరీస్ ఉన్నాయి. అందులో శారీ ప్రీప్లేటింగ్ కాంపిటీషన్కి నేను అటెండ్ అయ్యాను. ఆన్లైన్లో వచ్చేసి ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరూ కూడా సెకండ్ రౌండ్కి ఆఫ్లైన్లో పార్టిసిపేట్ చేయాలి. అందుకోసమనే ఇక్కడికి 60 మెంబర్స్ వరకు వచ్చారు ఓన్లీ శారీ ప్రీప్లేటింగ్కి. అందులో నేను కూడా ఒకదాన్ని. కాకపోతే ఇక్కడ ఇంకొక ఛాలెంజింగ్ వచ్చింది. ఏంటి అంటే డ్యూ టు షార్ట్ సర్క్యూట్ వల్ల మేము హీట్లెస్ ప్లీటింగ్ చేస్తున్నాం. అంటే నో ఐరన్ బాక్స్, నో హీట్, ఓన్లీ హ్యాండ్తోనే ప్రీప్లేటింగ్ చేయడం. శారీ ప్రీప్లేటింగ్ అంటే శారీని మొత్తం కూడా కట్టుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్, 1 అవర్ ఇలా మనకి వచ్చిన టెక్నిక్స్ని బట్టి కట్టుకుంటాం కదా. అలా కాకుండా 5 to ఇంకా అంటే 2 మినిట్స్లో శారీని కట్టుకునేలాగా మనం రెడీ చేసి ఇవ్వడం అనమాట. ఎక్కడికక్కడికి అన్నీ కూడా పిన్స్ తోటి ఆల్రెడీ సెట్ చేసే ఉంటాం అనమాట. అలా రెడీ చేసి ఉంచేదాన్ని శారీ ప్రీప్లేటింగ్ అంటాము. అదిగో చూడండి, ఇంకా రెడీ టు వేర్ అన్నట్లు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనేది. శారీ ప్రీప్లేటింగ్ జడ్జెస్ వీళ్ళు. అసలు ఫస్ట్ ఈవెంటే సెల్ఫ్ మేకప్ సెమినార్ అండి. మార్నింగ్ 9 o'clockకే ఇది స్టార్ట్ అయిపోయింది. మేడం శ్రీలక్ష్మి గారు, మేడం వచ్చేసి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. మేడం మాకు న్యాచురల్ వేలో కూడా కొన్ని టిప్స్ చెప్పారు. అంటే ఏంటంటే కెమికల్ బేస్ కాకుండా ఎక్కువ న్యాచురల్ వే యూజ్ చేయండి, ఆ తర్వాత మీరు మేకప్కి తర్వాత పిగ్మెంటేషన్కి ఇట్లా వెళ్ళండి అని. చాలా బాగా అనిపించింది. లైవ్లోనే మాకు 2 హెయిర్ స్టైల్స్, మేకప్ ఎలా వేసుకోవాలి అనేది కూడా నేర్పించారనమాట అందరికీ. స్టేజీ రెడీ అయిపోతుంది ఫ్యాషన్ షోకి. ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఫ్యాషన్ షో అని చెప్పారు. కాకపోతే కొంచెం ఇంతమంది పార్టిసిపెంట్స్తోనే మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టమే కదా. అందుకనే కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది. ఏ ఈవెంట్ అయినా సరే స్టార్టింగ్ అయితే మాత్రం క్లాసికల్ డ్యాన్స్ కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా 2 పర్ఫార్మెన్సెస్. 2 అమ్మాయిలు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫామ్ చేశారనమాట. వీళ్ళు కూడా నియర్లీ రాజమండ్రి, తాడేపల్లిగూడెం దగ్గర నుంచి వచ్చారంట. డ్యాన్స్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా హావభావాల్ని వ్యక్తీకరిస్తూ ఎంత బాగా చేశారో. చూస్తూ ఉండగానే జనాలు మొత్తము అసలు లీనమైపోయారు. అందరూ కూడా చూడండి క్లాప్స్తో వాళ్ళని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సౌజీ మేడం హోస్ట్ తనే అనమాట. పక్కన ఉన్న మేడం స్టేజ్ ఆర్గనైజరు. ఇంకా చీఫ్ గెస్ట్లు కూడా ఉన్నారు. చీఫ్ గెస్ట్లు ఎవరనుకుంటున్నారు? సతీష్ అడ్డాల గారు వాళ్ళ వైఫ్ అనమాట. వాళ్ళే ఆ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫామ్ చేసిన చిల్డ్రన్కి ట్రోఫీలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. మేడం మళ్ళీ రాదు, సో ఆయన ఎప్పుడో కానీ దొరుకుతారు ఇలాంటి టైంలోనే. ఇప్పుడే ఒక మంచి మూమెంట్ కూడా చేద్దాం. రెడీ 3, 2, 1. నెక్స్ట్ సౌజీ మ్యామ్, శ్రీలక్ష్మి ఇలా ఆర్గనైజింగ్లో వాళ్ళవి ఏవీస్ వేశారనమాట. నిజంగా కూడా బాగున్నాయి. ఎంకరేజ్మెంట్ లాగా ఉమెన్ అందరికీ కూడా. అదిగోండి స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడా అని పొద్దున్న నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం. ఫ్యాషన్ షో అదేనండి, ర్యాంప్ వాక్ది. ఫస్ట్ 3 years నుంచి 18 years లోపు కిడ్స్ది అనమాట. అదిగో చూడండి, ఒక్కొక్కళ్ళు వాళ్ళ టాలెంట్ని ఏజ్కి తగ్గట్టు కాదు, ఏజ్కి మించి ఇంకా అన్నట్టు చూపిస్తూ ఉన్నారు. ఫ్యాషన్ షోనే కానీ థీమ్ వచ్చేసి ట్రెడిషనల్ అని చెప్పారు. అందుకోసమనే అందరూ కూడా మ్యాక్సిమం ట్రెడిషనల్గానే ఎక్కువ మంది రెడీ అయ్యారు, మోడ్రన్గా కాకుండా ట్రెడిషనల్ అటైర్లోనే. ఈమెది మాత్రం బాగుంది, ఈ చిన్న పాపది మాత్రం.
ఆడియన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తూ గమనిస్తూ ఉన్నారు చిన్నపిల్లల్ని. వీళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లుంది. అందరూ కూడా నవ్వుకుంటా చూస్తూ ఉన్నారు. కిడ్స్ ర్యాంప్ వాక్ అయిపోయింది కదా, నెక్స్ట్ మిస్ అండ్ మిస్సెస్ కేటగిరీలో వాళ్ళది ర్యాంప్ వాక్ ఉంటుంది, రెడీగా ఉండండి అని చెప్పారు. ఈలోపు ప్రీవియస్ ఇయర్లో విన్ అయిన వాళ్ళు ఉన్నారంట, వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచారు. వాళ్ళే వీళ్ళనమాట. శారీ ప్రీప్లేటింగ్ కాంపిటీషన్ కూడా ఉంది కదా, అలా కాంపిటీషన్లో పాల్గొన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా వాళ్ళు చేసిన యొక్క శారీని స్టేజ్ మీద పర్ఫామ్ చేసి చూపెట్టండి అలా అనేసి చెప్పారనమాట. అందుకోసమనే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ప్రీప్లేట్ చేసిన శారీని తీసుకొని స్టేజ్ మీదకి ర్యాంప్ వాక్ లాగా వచ్చారు. ఇది కూడా చాలా బాగుంది, ఎందుకంటే అందులో నేను కూడా ఉన్నా కదా. ఒకేషన్ ఆర్ ఈవెంట్ ఏదైనా సరే, చిన్నదా పెద్దదా దాంతో సంబంధం లేకుండా కొన్ని అయితే ఉంటాయి. అవేనండి స్టాల్స్. వాటిల్లో 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి క్లాతింగ్, 2 ఫ్యాన్సీ ఐటమ్. ఈ 2 కాకుండా ఇంకా డిమాండింగ్ ఒకటి ఉందండి, అదే ఫుడ్. ఈ 3 రకాల స్టాల్స్ కూడా ఉన్నాయి ఈ ఈవెంట్లో కూడా. అదిగో చూడండి, రకరకాలవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటి అంటున్నారా? మొత్తం కూడా హ్యాండ్మేడ్వే. వాళ్ళు తయారు చేసినవి తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఎక్స్పోలో పెట్టి సేల్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఫుడ్ స్టఫ్ దగ్గర నుంచి కుకీస్ అయినా సరే, ఏవైనా సరే వాళ్ళు ఇంట్లో తయారు చేసినవి, బయట వేరే వాళ్ళ దగ్గర కొని తీసుకొచ్చినవి అయితే కాదు. ఈవెన్ ఈ హ్యాండ్మేడ్వేనంట క్లాతింగ్వి మొత్తం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్రజాను తెలంగాణ చింటూ. ఇంకో మంచి వీడియోతోటి అతి త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తా.